హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం లాస్ట్ వీడియోస్లో ఆన్ ప్రిన్సెస్ సీక్వెల్లో డేటా ఎలా లోడ్ చేయాలి, అలానే ఆన్ ప్రిన్సెస్ సీక్వెల్ నుంచి ఫైల్ ఎలా క్రియేట్ చేయాలి బ్లాబ్ స్టోరేజ్లో, సో వీటి గురించి డిస్కస్ చేస్తాం కదా. సో ఈరోజు ఏంటంటే సెల్ఫ్ హోస్టెడ్ లింక్డ్ ఇంటిగ్రేషన్ రన్ టైం గురించి వీళ్ళు టైటిల్ అందిస్తాం. ఓకే, బేసిక్గా మనకి ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్లో ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే అజూర్ సెల్ఫ్ హోస్టెడ్. సో అలానే మనకి ఇది ఆల్రెడీ చూసాం కదా, బట్ ఇది ఎలా యూజ్ చేస్తానో ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే వీళ్ళు రైట్ వస్తుంది. ఓకే, లింక్ కూడా సెల్ఫ్ హోస్టెడ్ అనమాట. సో దానికోసం నేను ఒక డేటా ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేస్తాను. మళ్ళీ ఒకటి డేటా ఫ్యాక్టరీస్. సో మనకు ఆల్రెడీ ఒకటి ఉంది, ఇంకోటి క్రియేట్ చేస్తాను. సో ఇట్ వోంట్ టేక్ మచ్ టైం డెవలప్మెంట్. సో పేరు ఏదో ఒకటండి, టెస్ట్ డెమో ఏడిఎఫ్ లెర్నింగ్ డీప్. ఓకే, సో సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్, రిసోర్స్ గ్రూప్, దాని తర్వాత నేము అండ్ రీజియన్. ఓకే, సో గిట్ కాన్ఫిగరేషన్ ఇవన్నీ అవసరం లేదు. ఓకే, సో వ్యాలిడేషన్ జరుగుతుంది. ఓకే, క్రియేట్. ఇప్పుడు క్రియేట్ అవుతుంది అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఒక 1 minute అలా పడుతుంది, ఎందుకంటే అన్నీ కూడా వ్యాలిడేషన్ చేసుకొని డిప్లాయ్మెంట్ జరగాలి కాబట్టి. సో డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇది 1 minute అలా పడుతుంది. ఓకే, సో డిప్లాయ్మెంట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఏడిఎఫ్ ఓపెన్ చేద్దాం. లాంచ్ స్టూడియో. చూడండి, ఇది ఒక డేటా ఫ్యాక్టరీ, సో ఇది ఒక డేటా ఫ్యాక్టరీ. ఇప్పుడు రెండు క్రియేట్ చేసాం కదా. లెట్స్ స్టార్ట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఏంటి అనేది కూడా సినారియో నేను చెప్తాను. సో స్టిల్ ఇట్స్ ఓపెనింగ్. లెట్స్ వెయిట్. ఓకే, సో మేనేజ్ ఇక్కడ ఉన్నగా. ఇప్పుడు మనకి ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఎన్ని ఉన్నాయి? బై డిఫాల్ట్గా ఏముంది? సో ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ టైం. సో నేను ఇది ఎక్కడ కూడా క్రియేట్ చేయాలి. మీరు ఎప్పుడైతే డేటా ఫ్యాక్టరీ అనేది క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్గా మనకి ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో రన్నింగ్ స్టేటస్ రన్నింగ్లో ఉంది స్టేటస్. అయితే ఇప్పుడు నేను ఈ డేటా ఫ్యాక్టరీ నుంచి ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్కి లోడ్ చేయాలి. ఓకే, ఏదైతే డేటా ఫ్యాక్టరీ క్రియేట్ చేశానో ఆ డేటా ఫ్యాక్టరీ నుంచి ఇప్పుడు నేను ఆన్ ప్రిమిసెస్ సీక్వెల్లో ఏదైతే ఒక టేబుల్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్లోకి లోడ్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేయొచ్చు, మళ్ళీ ఇంటిగ్రేషన్ రన్ టైము, అలానే అజూర్ సెల్ఫ్ హోస్టెడ్, మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ సెల్ఫ్ హోస్టెడ్, ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలా కాకుండా మనం ఆల్రెడీ ఒకటి చేసాం. ఓకే, ఆల్రెడీ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది ఇన్స్టాల్ చేసాం, ప్రాపర్గా వర్క్ అవుతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ చేసే బదులు ఏదైతే ఆ సెల్ఫ్ హోస్టెడ్ ఉందో దాన్ని లింక్ చేసుకోవచ్చు అనమాట వేరే డేటా ఫ్యాక్టరీలో. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిల్ చేస్తున్నాను, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ షేరింగ్ ఉంది కదా. లెట్స్ వెయిట్. గ్రాంట్ పర్మిషన్. చూడండి, ఆటోమేటిక్గా ఏదైతే డేటా ఫ్యాక్టరీ ఉందో అది పేరు వచ్చేసింది కదా. క్లిక్ అని ఓకే, యాడ్. చూడండి, యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వస్తుంది అనమాట. ఓకే, చూడండి, సో రిసోర్స్ నేము డేటా ఫ్యాక్టరీ. ఓకే, అలానే లింక్స్ కూడా ఇక్కడ మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ సెల్ఫ్ హోస్టెడ్ కంటిన్యూ, లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ మనం రిసోర్స్ ఐడి చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తాను కదా. కంటిన్యూ అనగానే మనకి ఇక్కడ పేరు అడుగుతుంది. మీరు పేరు ఏది అనవచ్చు, లింక్డ్ సెల్ఫ్ హోస్ట్ రన్ టైం ఐఆర్. ఓకే, ఐఆర్. సో దాని తర్వాత మీకు డిస్క్రిప్షన్ కావాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. అలానే టైప్ వచ్చేసరికి సెల్ఫ్ హోస్టెడ్ లింక్డ్. ఇక్కడ రిసోర్స్ ఐడి, ఎంటర్ ద రిసోర్స్ ఐడి ఆఫ్ ది షేర్డ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ హియర్. అంటే మనం రిసోర్స్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఆ రిసోర్స్ ఐడి ఎక్కడ ఉంటుందంటే షేరింగ్లో ఇక్కడ చూడండి, రిసోర్స్ ఐడి ఉందిగా, దీన్ని కాపీ చేద్దాం. కాపీ, సో పేస్ట్, click on create,
చూడండి ఇప్పుడు వచ్చేసిందిగా ఇమ్మీడియట్గా ఏమొచ్చింది ఇక్కడ సెల్ఫ్ హోస్టెడ్, బట్ ఇక్కడ ఏమొచ్చింది సబ్ టైప్ లింక్డ్ అని వచ్చింది. అలానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లింక్స్లో ఓకే ఇప్పుడు అప్లై అని వస్తుంది కదా. సో మళ్ళీ ఓపెన్ చేస్తాను లింక్స్. చూడండి ఏదైతే మనం ప్రీవియస్ డేటా ఫ్యాక్టర్ ఉందో అది ఇక్కడికి లింక్ అయ్యిందనమాట. ఓకే అలానే షేరింగ్లో కూడా ఏదైతే రిసోర్స్కి మనం పర్మిషన్ ఇచ్చామో అది ఓపెన్ అయింది, అది కూడా ఉందన్నమాట. ఇలా మనం ఏంటంటే సో మళ్ళీ ఇన్స్టాల్ చేసే బదులు ఏదైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామో సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ దాన్ని లింక్ చేసుకోవచ్చు వేరే డేటా ఫ్యాక్టరీకి. ఓకే సో ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డేటా ఫ్యాక్టరీలో నేను ఎక్కడ కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేయాలా ఐఆర్ అనేది ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది, జస్ట్ ప్రీవియస్ డేటా ఫ్యాక్టరీలో ఉన్నదాన్ని లింక్ చేశాను ఈ డేటా ఫ్యాక్టరీకి. ఇప్పుడు నేను దీని మీద సో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ ఐ విల్ ట్రై టు క్రియేట్ డేటా సెట్. దాని తర్వాత డేటా అనేది ఆన్ ప్రిమిసెస్ నుంచి సీక్వెల్కి మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే అది ఏంటనేది కూడా మీకు ట్రై చేసేదట్ లింక్డ్ సర్వీస్ న్యూ. ఇక్కడ రెండు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో అజూర్ అండ్ సో అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్. ఓకే సో సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి ఫ్రీ ట్రయల్ అండ్ సర్వర్ నేమ్ DemoDB, డేటాబేస్ నేమ్. ఓకే అండ్ అథెంటికేషన్. ఓకే సో దాని తర్వాత టెస్ట్ కనెక్షన్. ఓకే కనెక్షన్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు అజూర్ ఎస్క్యూఎల్ డేటాబేస్ సంబంధించిన లింక్డ్ సర్వీస్ అనేది మనం సక్సెస్ఫుల్గా క్రియేట్ చేసాం. అలానే మనం ఆన్ ప్రిమిసెస్ సంబంధించిన లింక్డ్ సర్వీస్ కూడా క్రియేట్ చేయాలి సీక్వెల్ సర్వర్. ఓకే కంటిన్యూ. పేరు వేద్దాం ఆన్ ప్రిమిసెస్ డివి. ఓకే సో బట్ ఇక్కడ గుర్తుంచుకోండి లింక్డ్ సర్వీస్ అనేది ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. సర్వర్ నేమ్ ఇవ్వాలి. సో డేటాబేస్ కాపీ సర్వర్ నేమ్. సో డిబి వచ్చేసరికి పిఓసి అండ్ అథెంటికేషన్ సీక్వెల్ యూజర్ నేమ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సో టెస్ట్ కనెక్షన్. ఓకే కనెక్షన్ సక్సెస్ క్రియేట్. ఇలా మనం ఏంటంటే సో అజూర్ ఎస్క్యూఎల్ లింక్డ్ సర్వీస్ అలానే ఆన్ ప్రిమిసెస్ లింక్డ్ సర్వీస్ అనేది మనం సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ చేసాం. ఇప్పుడు పైప్ లైన్ ఒకటి క్రియేట్ చేసి ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్లోకి కాపీ చేద్దాం. ఓకే సో పైప్ లైన్ న్యూ పైప్ లైన్. సో పేరు ఇద్దాం డెమో డేటా. అలానే ఇక్కడ సో కాపీ యాక్టివిటీ తీసుకున్నాం, పేరు మార్దాం కావాలనుకుంటే డెమో డేటా లోడ్. ఓకే సో సోర్స్ డేటా సెట్. ఇక్కడ మనం డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవాలి కదా సీక్వెల్ సర్వర్. ఓకే సో పేరు మార్దాం సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో మనకు ఆల్రెడీ ఈ టేబుల్ ఉంది కదా. సో ఈ టేబుల్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్లోకి లోడ్ చేద్దాం. ఓకే సో కాపీ టేబుల్ నేమ్ కాపీ చేద్దాం, ఎడిట్. ఓకే పేస్ట్. ఓకే సో ఇప్పుడు సోర్స్ డేటా సెట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ చేస్తాం. దాని తర్వాత సింక్ నథింగ్ బట్ డెస్టినేషన్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో మళ్ళీ సీక్వెల్ సర్వర్ అజూర్ ఎస్క్యూఎల్ కంటిన్యూ. సో టార్గెట్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో ఎడిట్. ఇక్కడ టెంప్ ఫైనల్ డేటా లోడ్. ఓకే సో కాపీ. ఇది దీంట్లో క్రియేట్ చేస్తున్నాం ఎక్కడంటే అజూర్ ఎస్క్యూఎల్. ఓకే చూడండి సో టేబుల్ లేదు కదా. సో నో ప్రాబ్లం. సో స్కీమ్ అన్నాను. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఒక ఆప్షన్ అనేది చేంజ్ చేయాలి. ఏంటంటే ఐ థింక్ ఇక్కడే చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆటో క్రియేట్ టేబుల్. ఎందుకంటే మనం ఏదైతే టేబుల్ ఇచ్చామో ఆ టేబుల్ అనేది ఆల్రెడీ ఆ డేటాబేస్లో లేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే ఆన్ ద ఫ్లై క్రియేట్ చేయమని చెప్తున్నాం. ఓకే సో సోర్స్ డెస్టినేషన్ రెండు కూడా ప్రాపర్గా మ్యాచ్ చేసి ఇప్పుడు వ్యాలిడేట్ చేద్దాం. వ్యాలిడేట్ లెట్స్ గెట్ డీబగ్. ఓకే ఇప్పుడు ఈ డేటా అనేది కాపీ అవుతుందో లేదా ఫెయిల్ అవుతుందో విల్ ట్రై టు సీ దట్.
ఒక్కోసారి ఫెయిల్ కూడా అవుతుంది డ్యూ టు సమ్ రీజన్స్. లెట్స్ సీ. ఓకే, ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఐ థింక్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు టేబుల్ క్రియేట్ అయింది. దాట్స్ ఇట్. ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి? 16 రికార్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఓకే, సో ఇంకా ఐ థింక్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. ఇట్ విల్ సక్సెస్. చూడండి, సక్సెస్. ఇలా మనం ఏంటంటే సో సెల్ఫ్ హోస్ట్ లింక్డ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ అనేది వేరే డేటా ఫ్యాక్టరీ కాన్ఫిగర్ చేసి అక్కడ మనం ఎటువంటి ఇన్స్టాలేషన్ చేయకుండానే మనం ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని అజూర్ ఎస్క్యూఎల్కి లోడ్ చేసాం అనమాట. ఇలా మనం ఏంటంటే రకరకాలుగా కూడా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం డిస్కస్ చేసాం? ఇంటిగ్రేషన్ అజూర్ సెల్ఫ్ హోస్టెడ్లో ఈ 3 టైప్స్ అజూర్ డిస్కస్ చేసాం, అలానే సెల్ఫ్ హోస్టెడ్, అలానే లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్, ఈ మూడింటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో అజూర్ ఎస్ఎస్ఐఎస్ అంటే ఏదైతే ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ మనకి సో ఆన్ ప్రిమిసెస్లో ఉంటాయో వాటిని సో ఏడిఎఫ్లో కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి కూడా మనకి కొన్ని ఆప్షన్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అయ్యేంటి అని కూడా విల్ ట్రై టు సీ నెక్స్ట్ వీడియో. I think that's all for today's video. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you so much for watching. We'll catch you in the next video. Chalo, bye.